జనసేన టీడీపీ పొత్తు పొడుస్తోందా? జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. తెనాలి నియోజకవర్గం నుంచి పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పారు. మనోహర్ ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితిలో ఎంతో అవసరమని తెనాలి నాయకులకు పవన్ సూచించారు. మొత్తానికి మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఆయన పోటీ అటుంచితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి తెలుగు రాష్ట్ర మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉంటారని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ రెండు పార్టీలు పొత్తులో కొనసాగుతాయని ఉభయ పార్టీల నాయకులు అనుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రకటన చేయడం పొత్తు ధర్మం కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇరు పార్టీల మధ్య సయోధ్యను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇరు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. జనసేన అధినేత పవన్ తాము ఎన్నికలకు కలిసి వెళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు తప్ప గ్యారంటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయన బీజేపీ కనుసనలలో నడుస్తున్నారని అర్థమవుతుంది. బీజేపీ గ్రీన్ సిగ్నల్ లేకుండా టీడీపీ పొత్తు విషయం పవన్ ధృవీకరించకపోవచ్చు. బీజేపీ కూడా తమతో జనసేన పొత్తులో ఉంటుందని ప్రకటించింది. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉండదని కమలనాథులు చెబుతున్నారు. ఈ పొత్తుల ముచ్చట ఖరారయ్యే వరకైనా ఏ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించకుండా ఉంటే మంచిదన్న భావన అన్ని పార్టీలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో తెనాలి సీటు తమదేనని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అక్కడ మనోహర్ ను గెలిపించాలని కూడా ఆయన స్థానిక నేతలకు సూచించారు. తెనాలి సీటు తమదే అనడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. నిజానికి తెనాలి నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. పొత్తు ధర్మాన్ని కాదని పవన్ ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసంగా లేదని అంటున్నారు. 2014లో జనసేనతో పొత్తు పెట్టుకుని టీడీపీ విజయం సాధించినప్పుడు తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 93,000 ఓట్లు వచ్చాయి. 2019లో రెండు పార్టీలు విడిగా పోటీ చేసినప్పుడు టీడీపీకి 76,000, జనసేనకు 30,000 ఓట్లు వచ్చాయి. అయితే వీరిద్దరూ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆయనకు 94,495 ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి తెనాలిలో జనసేన కంటే తమ పార్టీనే బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించాలని తెలుగుదేశం పార్టీ వారు చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం ఇదేం పట్టనట్టు తన మిత్రుడుకు తెనాలి సీటును కట్టబెట్టాలనుకోవడం సమంజసంగా లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తెనాలి సీటు ప్రకటించడంపై తెలుగుదేశం నాయకులు అక్కసు వెళ్లిగక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ కు సహజంగానే రాజకీయాలు తెలియవని, పొత్తులు పొడిపిస్తానంటాడు కానీ పొత్తు ధర్మం ఏమిటో కూడా ఆయనకు తెలియదని విమర్శిస్తున్నారు. అందుకే తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు పవన్ తెనాలి సీటుపై ప్రకటన చేశారని, ఆయన ఎన్ని ప్రకటనలు చేసినా చివరకు చంద్రబాబు చెప్పినట్టు పవన్ చేయాల్సిందేనని వారంటున్నారు. మరోవైపు దీనికి కొందరు జనసేన నాయకులు కూడా వంతపాడుతున్నారు.